హరే కృష్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో పండరీపుర క్షేత్రం గురించి మరి అక్కడ వెలసిన పండరీనాథుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పాండురంగడు విఠలుడు శ్రీకృష్ణుని అవతారంగా పూజింపబడతాడు. ఆయనను విఠోబా, విఠల, పాండురంగ అనే పేర్లతో కూడా పిలువబడతారు. పాండురంగని విగ్రహం ఆయన ఇటుకపై నిలబడి చేతులు నడుముపై ఉంచుకొని కనిపిస్తారు. ఈ భంగిమలో వేచి ఉన్నట్లు భావిస్తారు. దీనికి కారణం ఏమంటే ఇక్కడ ఒక కథ చెప్పుకోవాలి. అది పుండలీకుని కథ. మహారాష్ట్రలో పుండలీకుడు జన్మించారు. అతని తల్లిదండ్రులు అతనిని బాగా ప్రేమతో పెంచారు. ప్రాథమిక విద్యను పట్టించుకోకుండా అతని వయస్సు పెరుగుతుండగా అతని ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. అతను స్నేహితులతో కలిసి అనుచిత క్రియాకలాపాలలో పాల్గొనడం ప్రారంభించాడు. ఈ పుండలీకుడు తన తల్లిదండ్రుల పట్ల అశ్రద్ధగా ప్రవర్తించేవాడు. ఇది వారి హృదయాలను కృంగగొట్టేది. ఒకసారి పుండలీకుడు తల్లిదండ్రులు కాశీయాత్రకు వెళ్ళాలని నిర్ణయించారు. పుండలీకుడు కూడా వారితో కలిసి వెళ్ళారు. కానీ అతని మనసు ఇంకా అతని అనుచిత స్నేహితుల దగ్గరే ఉండేది. యాత్రలో గంగానది తీరంలో ఉన్న కుకుత్స మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. పుండలీకుడు ఆశ్రమంలో ఉండగా అక్కడ ఉన్న సేవలు చూస్తూ ఆయన దృష్టి మారడం ప్రారంభమైంది. ఆశ్రమంలో రాత్రివేళ పుండలీకుడు ఒక అద్భుతాన్ని చూశాడు. కుకుత్స మహర్షి తన శిష్యులు నిద్రపోతూ ఉన్న సమయంలో 3 దేవతలు అంటే గంగా, యమున, సరస్వతి వచ్చి మహర్షిని సేవ చేశారు. ఈ దృశ్యం పుండలీకుడి మనస్సులో తీవ్రమైన మార్పు కలిగించింది. దేవతలు తన తల్లిదండ్రులకు సేవ చేయమని సూచించారు. తన ఇంటికి తిరిగి వచ్చిన పుండలీకుడు తన తల్లిదండ్రుల పట్ల తన ఆచరణను పూర్తిగా మార్చుకున్నాడు. అతను తన తల్లిదండ్రుల పాదాలు సేవ చేయడం, వారి అవసరాలను తీర్చడం మొదలుపెట్టాడు. ఈ పుండలీకుడు అతని సేవాభావం అంతకంతకు పెరిగింది. ఆ మార్పు చూసి అతని తల్లిదండ్రులు ఆనందంతో నిండిపోయారు. పుండలీకుని సేవకు పరవశించిన విఠలుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో పుండలీకుడు తన తల్లిదండ్రుల పాదాల సేవ చేస్తూ ఉండగా అతను విఠలుడికి చూడగానే వెంటనే తన కుడి చేతితో ఉన్న ఇటుకను విఠలుడికి సమర్పించాడు. విఠలుడు ఆ ఇటుకపై నిల్చుని పుండలీకుడి సేవ ముగిసే వరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. ఈ ఘటన విఠలుడి భక్తుల మధ్య ప్రసిద్ధి చెందింది. పుండలీకుడి కథతో పండరీపురి ధామం విఠల దేవాలయంతో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉంది. ఈ విఠలుడి రూపం 2 చేతులు నడుముపై పెట్టుకొని ఇటుకపై నిల్చుని ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రతి ఏటా వేలాది భక్తులు ముఖ్యంగా ఆషాఢ ఏకాదశి రోజున ఈ పండరీపురం యాత్ర చేస్తారు. మహారాష్ట్రలోని పండరీపూర్లో పాండురంగుడికి ప్రధాన ఆలయం ఉంది. పండరీపూర్ మహారాష్ట్రలో ఆధ్యాత్మిక రాజధానిగా ప్రసిద్ధి చెందింది మరియు ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఆషాఢ ఏకాదశి మరియు కార్తీక ఏకాదశి పండుగల సమయంలో లక్షలాది భక్తులు సందర్శిస్తారు.
సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారం, సంత్ ఏకనాథ్, సంత్ తుకారం వంటి సంత్ కవులు విఠలుడి పట్ల ఎన్నో అభంగాలు రచించారు. వర్కరీ సంప్రదాయం గురించి మనం చర్చించుకుందాం. వర్కరీ సంప్రదాయం పండరిపూరుకు వెళ్ళే యాత్రని కలిగి ఉంటుంది. ఇందులో జ్ఞానేశ్వర్, తుకారం వంటి సంతుల పల్లకులు భక్తులు మోసుకెళ్తారు. ఆషాఢ ఏకాదశి పండుగ సమయంలో ఈ యాత్ర పండరిపూర్లో ముగుస్తుంది. పాండురంగడి పట్ల భక్తి వినయాన్ని, భక్తిని, ఇతరులకు సేవ చేయడాన్ని, ప్రాముఖ్యతను నిర్ధారిస్తుంది. పాండురంగుడికి సంబంధించిన సంతుల బోధనలు దేవుడు అన్ని జీవుల హృదయాలలో నివసిస్తారని చెబుతాయి. భక్తులు పాండురంగడి ఆశీస్సులతో శాంతి, సంపద, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారని నమ్ముతారు. ఆయన భక్తులకు చాలా దయగలవాడుగా మరియు సులభంగా అందుబాటులో ఉన్న దేవుడిగా భావిస్తారు. సాధారణంగా ఏ వైష్ణవ దేవాలయాల్లో కూడా భక్తులు మూల విగ్రహానికి వారి చేతులతో తాకనీయరు. కానీ చంద్రభాగా నది ఒడ్డున ఉన్న ఈ పండరీపుర క్షేత్రంలో భక్తులు మూల విగ్రహానికి వారి చేతులతో తాకి చరణ దర్శనం చేసుకుంటూ భగవంతుని కృపకు పాత్రులవుతారు. హరే కృష్ణ.